ఓం నమ శివాయ. 2025 సంవత్సరంలో మహాశివరాత్రి ఫిబ్రవరి 26న వచ్చింది. సో ఇందులో మహాశివరాత్రికి ఎవరు ఎలా ఉపవాసం ఉండాలి, మహాశివరాత్రి నాడు ఏం చేయాలి, జాగరణ ఎలా చేయాలి, అభిషేకం ఏ సమయంలో చేయాలి, గర్భిణీలు బాలింతలు చెయ్యొచ్చా అని యొక్క విషయాలు మీకు ఇప్పుడు చెప్పబోతున్నానండి. మహాశివరాత్రి నాడు ఏమి చేయాలి? ఒక జన్మంతా చేయాల్సిన సాధన ఒక్క శివరాత్రి రోజున చేస్తే చాలు. అవేంటంటే ఉపవాసము, జాగరణ, శివాభిషేకం మరియు పూజలు. మహాశివరాత్రి ఉపవాసం ఎలా చేయాలి? ఉపవాసం అంటే తినకుండా ఉండడం కాదు, భగవంతుడికి దగ్గరగా ఉండడం, సేవించడం. మన శరీరం శక్తి కోసం మితంగా పండ్లు, పాలు తీసుకోవచ్చు. లేదు ఆరోగ్యంగా ఉన్నామనుకుంటే పూర్తిగా మహాశివరాత్రి రోజు నిరాహారంగా మన ఉపవాసం చెయ్యండి. ఇలా చేస్తే చాలా మంచిది మన ఆరోగ్యానికి, మరియు మనం దేవుని స్మరణలో ఉంటాం కనుక మనకి ఇంకా ఆనందంగా అనిపిస్తుంది, మన మనసు ఇంకా ఆహ్లాదకరంగా ఆనందంగా అనిపిస్తుంది. మహాశివరాత్రి రోజున జాగరణ ఎలా చేయాలి? జాగరణ అంటే శివపార్వతుల ధ్యాసలో శివనామ స్మరణతో పాటలు పాడుతూ, అభిషేకాలు చేస్తూ, ప్రవచనాలు వింటూ, ధ్యానం చేస్తూ, శ్లోకాలు పఠిస్తూ రాత్రి అంతా మేలుకొని భగవంతుడి సేవలో ఉండటం. జాగరణ మరియు ఉపవాసం ఎవరు చెయ్యరాదు? అనారోగ్యంగా ఉన్నవారు, వృద్ధులు, బాలింతలు, గర్భిణీలు, చిన్నపిల్లలు చెయ్యకపోవడం ఉత్తమం. మీ శరీరం సహకరించే వరకు భగవన్నామ స్మరణ చేసుకోండి, ప్రవచనాలు వినండి, తరువాత నిద్ర చెయ్యండి. అభిషేకం, పూజలు ఏ సమయాల్లో చెయ్యాలి? మొత్తం ఏ రోజు చేసుకున్నా శివుని యొక్క స్మరణ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. కానీ ఈ యొక్క ఫిబ్రవరి 26వ తేదీన ఉదయం నుంచి చేసుకుంటే ఇంకా చాలా మంచిదండి. చాలా మంది, కొంతమందికి ఇంకా సమయం ఉండదు. వారు ఫిబ్రవరి 26 సాయంత్రం 6 గంటల నుంచి 27 ఉదయం 6 గంటల్లోపు ఎప్పుడు చేసినా మంచిదే. అత్యంత శుభ సమయం ఏమిటి అంటే అర్ధరాత్రి లింగోద్భవం మరియు బ్రహ్మ ముహూర్తంలో అభిషేకాలు చేయడం లేదా చూడటం చాలా మంచిది. శివ అష్టనామాలు: ఓం భవాయ నమః, ఓం శ్రీ సర్వాయ నమః, ఓం పశుపతయే నమః, ఓం రుద్రాయ నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం శ్రీ మహతే నమః, ఓం భీమాయ నమః, ఓం శ్రీ ఈశాయ నమః. ఈ నామాలు శివ అష్టోత్తరంలో సమానం. సో ఈ నామాలతో శివుణ్ణి స్మరిస్తూ, ఇవేమి మేము చదవలేము అనుకుంటే సులువుగా ఓం నమ శివాయ అంటూ మనం ఈ యొక్క శివరాత్రి వేడుకని ఆనందంగా జరుపుకుందాం.